డిస్కంటిన్యూ చేస్తే సర్టిఫికేట్ ఇస్తారు. 2 year కంప్లీట్ చేస్తే డిగ్రీ, 4th year అయితే ఫుల్గా విత్ ఫెలోషిప్తో సర్టిఫికేట్ ఇస్తారు సార్. అయితే ఈ కొత్త పాలసీ చాలా స్టడీ చేసి ఇంప్లిమెంట్ చేశారు సార్. అయితే ఇప్పుడు కొత్త పాలసీ యాజ్ ఇట్ ఈస్ అడాప్ట్ చేసిన ఓకే సార్, లేకుంటే మనం లోకల్గా ఇప్పుడు కేశవరావు సార్ కమిటీ వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో మాడిఫికేషన్ చేసి మన తెలంగాణ పాలసీ అని తీసుకొచ్చిన పర్లేదు సార్. బట్ పాలసీ తీసుకొస్తే టీచర్స్కు ట్రైనింగ్ కానీ లేకుంటే చాలా ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవుతుంది సార్. ఇప్పుడు మన దగ్గర ఇంతకుముందు మామూలుగా పాస్ అయ్యి బయటకు వస్తే, ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయ్యి బయటకు వస్తే కూడా జాబ్ దొరకదు సార్. అయితే ఈ కొత్త పాలసీలో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని ఫస్ట్ ఇయర్లో ఇంజనీరింగ్ వాళ్ళకి ఇష్టం లేకుంటే సెకండ్ ఇయర్లో కూడా బ్రాంచెస్ చేంజ్ చేసుకోవచ్చు సార్. వాళ్ళకి ఏ సబ్జెక్టులు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ ప్రకారం వాళ్ళు వెళ్ళొచ్చు సార్. అయితే నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు పాలసీ ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేస్తారు, తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఇప్పుడు కొత్త పాలసీ వరల్డ్లో అన్ని కంట్రీస్లో స్టడీ చేసి తీసుకొచ్చిన పాలసీ సార్. అది ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు అమెరికా వెళ్ళింది సార్. మళ్ళీ రీసెంట్గా నేను ఒకటి గ్రాడ్యుయేషన్ సెరమనీకి పోతే అక్కడ ఒక 2000 మందికి పట్టాలు ఇస్తే అందులో 1000 మంది మన ఇండియన్స్ ఉన్నారు సార్ స్టూడెంట్స్. టీచర్లు కూడా 50% మన వాళ్ళు ఉన్నారు సార్. అది ఒకటి మంచి పాలసీ మనకి ఇండియాకి తీసుకొస్తే మన స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు సార్. లాట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ లోన్స్ తీసుకొని పోయి చదివి తప్పుతుంది. ప్లస్ మన టీచర్లు కూడా అక్కడ పోయి చెప్పే బదులు వాళ్ళు ఇక్కడే ఉండి చెప్తారు. దాంతో ఎడ్యుకేషన్ మొత్తం షిఫ్ట్ అయిపోయి లాట్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ కూడా మన ఇండియాకు తర్వాత స్టేట్కు సేవ్ అవుతాయి సార్. తర్వాత ఇప్పుడు లాస్ట్ 1 yearలో 18 యూనివర్సిటీస్, ఫారెన్ యూనివర్సిటీస్ ఇండియాకి వస్తున్నాయి సార్. బెంగళూరులో, ఢిల్లీలో, తర్వాత డిఫరెంట్ ప్లేసెస్లో. మన దగ్గర కూడా పాలసీ క్లియర్ అయితే మంచి యూనివర్సిటీస్, ఫారెన్ యూనివర్సిటీస్ ఇక్కడికి వచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు హైదరాబాద్లో మన ఇప్పుడు ఐఎస్బి కానీ, బిట్స్ లేకుంటే ఐఐటి వచ్చిన తర్వాత మన ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉంది సార్. ఇప్పుడు హైదరాబాద్ను ఒక గ్లోబల్ ర్యాంకింగ్లో చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషను, మన ఫార్మా, మన ఐటీ సెక్టర్ ఇవన్నీ చూసి ఓవరాల్గా మనది వన్ ఆఫ్ ది గుడ్ బిగ్ సిటీగా, మంచి సిటీగా ప్రైజ్ ఇచ్చారు సార్. ఆ విధంగా ఎడ్యుకేషన్ పాలసీలో మంచి పాలసీ, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి సార్. దానికి ఇప్పుడు ఈ ఫీ రెగ్యులేషన్ కమిషన్ కూడా అపాయింట్ చేస్తూ ఉన్నారు సార్. దానికి ఆల్ ఓవర్ ఇండియాలో మినిమం 10% ఎవ్రీ ఇయర్ స్కూల్ వాళ్ళు పెంచుకోవచ్చని వెసులుబాటు ఇచ్చారు సార్. ఇప్పుడు మన దగ్గర 8% అన్నారు. 8% పర్ ఇయర్ పోయి అది బై మిస్టేక్ న్యూమరికల్ తెలియదు సార్. ఎవ్రీ 2 year కనిపెట్టారు సార్. అంటే 4% అవుతుంది. 4% టీచర్స్ సార్లే 12% పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. కాబట్టి అది కూడా మాడిఫై చేయాలి సార్. అయితే స్పెసిఫిక్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ పాలసీ తెస్తురా, తేవట్లేదా, తెస్తే ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్.